పుట్టగానే అందరికీ తెలివి ఎక్కడి నుంచో కొండ మీదకెళ్ళొచ్చి మెదళ్ళ చేరదుల్లా మనం పెరిగి పెద్దగై మనం చేసే సోపతులు మన ఆలోచన విధానాలతోని తెలివి పెద్దగవుతుంది అంతే కదా. ఆ తెలివిని ఎవ్వరు ఎట్లా ఉపయోగించుకుంటే అదే అవుతారు. ఒక మాటలో చెప్పాలంటే మన మెదళ్ళ ఏం ఆలోచన చేస్తే అదే బయటికి కనబడుతుంది, అదే రిజల్ట్ వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఎవరు ఏం తెలివి ఉపయోగించి ఏం చేసిర్రంటారా? ఇగో ఇదే వహ్వా 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 పోలా అదిరిపోలా. ఇంతకు ఇది ఏందనుకుంటున్నారు? బైక్ విత్ కార్. అవునులా, మీరిన్న నిజమే, చూసేది నిజమే. ఇది బైక్ విత్ కారే. ఈ అన్న కొత్తగా తయారు చేసిండు కాబట్టి మీకు ఈ పేరు కూడా కొత్తగా వినబడుతున్నది. చెప్పవే అన్న, దీని స్పెషల్ ఏందో. ఒక్క పర్సన్ వెళ్ళినప్పుడు స్పేస్ ని సేవ్ చేయాలి. అప్పుడు ఏం అవ్వాలంటే కార్ ఇలాగా మినిమైజ్ అవ్వాలన్నమాట. అంటే 2 సీట్స్ ఉండే 4 సీట్స్ ఉన్న కారు 2 సీట్స్ అవ్వాలన్నమాట. సో ఆ థాట్ ఇన్స్పిరేషన్తో దీన్ని చేయాలని చేసాము. ఇన్నరు కదా, ఇదట ముచ్చట. మనకు బైక్ లెక్క కావాలంటే బైక్ లెక్క చూసుకోవచ్చట, కార్ లెక్క కావాలంటే 4 సీట్లతో కూర్చొని పోవచ్చట. మరి ఎవరికి రాని ఐడియా నీకే ఎట్లా వచ్చిందే అన్న? ఎట్లా చేసినవే? 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి మెట్రోపాలిటన్ సిటీస్లో 1/2 అవర్ అలా పడుతుంది. అదే కార్ వెళ్ళాలంటే 1.5 అవర్ వరకు పడుతుంది. ఇది అసలు సంగతి అన్నట్టు. బెంగళూరు, హైదరాబాద్ లో HR మేనేజర్ గా పనిచేసిన ఈ అన్న ట్రాఫిక్ బాధలను చూసి అనుభవించినప్పుడు దాంట్లో నుంచే ఉట్టుకొచ్చిందట ఈ ఐడియా. అందుకే బైకు కార్ను కలిపి చేసిండన్నట్టు. అన్న సొంతూరు కాకినాడ, పేరు సుధీర్, చదివింది బీకాం. ఒక్కడే ఇంటి దగ్గర కూర్చొని 3 లక్షల వరకు ఖర్చు పెట్టి తయారు చేసిండట. 90 రోజులు పట్టిందట. అయితే ఇప్పుడు ఈ అన్న చేసిన ఈ చంద్రం అంతా దునియాకు తెలిసేసరికి బయట దేశాల నుంచి ఫోన్లు చేసి అభినందిస్తుర్రట. నీతోని పొత్తు పెట్టుకుంటాం, కంపెనీ పెడదామని. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ నుంచి కూడా ఫోన్ చేసి మాట్లాడిర్రట. కానీ చూసిన రానుల్లా ఒక మనిషికి ట్రాఫిక్లో ఇబ్బంది అయితే ఏసోంటి ఐడియా వచ్చిందో, ఏసోంటి బండి తయారు చేసిండో, కష్టపడి చేసినందుకు ఏసోంటి ఫలితం దక్కిందో. కానీ ఈ బండి మాత్రం భలేగా ఉన్నది పోన్రి. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేసి మీదికెళ్ళి పైకప్పు వచ్చేటట్టు ఉపాయం చేస్తుండట సుధీర్ అన్న. నువ్వు సూపర్ హే.